ఇక ములుగుకు సంబంధించి అక్కడ ఓటింగ్ ఎలా జరుగుతోంది ఏంటి అనే దాని మీద పూర్తి డీటెయిల్స్ అందించేందుకు మా ప్రతినిధి శ్రీనివాసులు ఉన్నారు. శ్రీనివాసులు చెప్పండి. ఏదైతే ఉమ్మడి జిల్లా వ్యాప్తంగానైతే 12 కేంద్రాలలో మాత్రం మున్సిపల్ ఎలక్షన్స్ అయితే సజావుగా జరుగుతున్నాయి. ఈ 1 గంట వరకు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు లేకుండా, ఎక్కడ కూడా చిన్న చిన్న పొరపాటు లేకుండా అయితే ఓటర్లు తమ ఓటు హక్కు వేసి వెళ్ళిపోవడం జరిగింది. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా నర్సంపేట ప్రాంతాల్లో 11 నుంచి మధ్యాహ్నం 1 గంటల వరకు అయితే ఓటర్లు ఉత్సాహంగా గణనీయంగా ఓటైతే వేసుకోవడం జరిగింది. తాజా వివరాల ప్రకారం మొత్తం 57.4% ఓటర్లు తమ హక్కు వినియోగించినట్టు నర్సంపేటలో అయితే ఇప్పటి వరకైతే ఓటర్ శాతం దాదాపు 60% దాటి అయితే నమోదైందని చెప్పుకోవచ్చు. అదే నేపథ్యంలో హన్మకొండలో పరకాల మున్సిపాలిటీ పరిధిలో 1 గంట వరకు పోలింగ్ అయిన 53% మంది ఇప్పటి వరకు పోలింగ్ నమోదైంది. ములుగు జిల్లాలో 20 వార్డులకు గాను ఇప్పటి వరకు 60.5% అయితే ఓటర్లు ఓటు నమోదు చేసుకోవడం జరిగింది. అదే బుధవారం మహబూబాబాద్ జిల్లాలో మున్సిపల్ ఎన్నికలు జరిగే జిల్లాలో 5 మున్సిపల్ పరిధిలోని మధ్యాహ్నం 1 గంట వరకు నమోదైనట్టు 1 గంట వరకు అయితే 60% దాటినట్టయితే పోలింగ్ అయితే నమోదైతే అని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వర్ధన్నపేటలో కూడా పోలింగ్ శాతం 60% పైగానే గణనీయంగా నమోదైనట్టు చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఈ అన్ని ప్రాంతాల్లో కూడా పోలీసు కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ ఓటర్ల కోసం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసి ఓటర్లు సజావుగా ఓటేసేందుకైతే అన్ని ఏర్పాట్లు చేశారు. చిదురుమూరుగా భూపాలపల్లి జిల్లాలో మాత్రం బీఆర్ఎస్ పార్టీ చెందిన వ్యక్తులైతే డబ్బులు పంచుతూ పోలీసు వాళ్ళకి దొరుకుతుంది. అదే నర్సంపేట ప్రాంతంలో కూడా చిన్న చిన్న గొడవల అవాంఛనీయాలు గడువు జరగడంతో అక్కడికి పోలీస్ పార్టీ వెళ్లి ఇరు వర్గాలను చెదరగొట్టి సజావుగా ఓటు వినియోగించే ఓటు హక్కుదారులకైతే ఎటువంటి ఇబ్బంది లేకుండా అయితే ఆడ కల్పించడం జరిగింది. ఇదే విషయానికి వస్తే మన తొర్రూరు మున్సిపాలిటీలో కూడా అక్కడ కూడా ఎటువంటి అవాంఛనీయ ఘటన జరగకుండా 65% పైనే ఇప్పటి వరకు ఓటింగ్ ఓకే, థ్యాంక్ యూ శ్రీనివాసులు.